వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్పై అమెరికా వ్యూహం మార్పుగా కమాండ్ పేరు మార్పుతో చర్చ. వనరుల కొరత లేదు, నమ్మకం లోపమే అసలు సమస్య. G7లో ప్రధాని మోదీ. హాస్యంలో మహిళలను ఎగతాళి చేయడం చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చు. కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి. నీట్ రీటెస్ట్, టెలిగ్రామ్పై నిషేధం, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ. విద్యతోనే జీవితాల్లో మార్పు, ప్రభుత్వ పాఠశాలలను చిన్న చూపు చూడొద్దు, రేవంత్ రెడ్డి. అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి, సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు. పోలవరం వంపుపై కేంద్ర కీలక లేఖ, కాగితాలపై కాదు క్షేత్రస్థాయిలో చూపించాలన్న హరీష్ రావు. హోంమంత్రి అనితపై వ్యాఖ్యలు, అమర్నాథ్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. తెలంగాణలోని హనుమకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండండి, పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు. మెస్సీ తన మొదటి ప్రపంచ కప్ హ్యాట్రిక్ ను సాధించాడు. పన్నెండేళ్లుగా ల్యాబ్కే పరిమితమైన దృశ్య సినిమా ఇప్పుడు విడుదలకు రెడీ. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇదే. అమెరికా రక్షణ వ్యవస్థకు చెందిన కీలక సైనిక కమాండ్ పేరును మార్చడం, అదే సమయంలో భారత్కు సంబంధించిన తప్పు మ్యాప్ను ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఇండో పసిఫిక్ కమాండ్గా కొనసాగుతున్న సంస్థను మళ్లీ పసిఫిక్ కమాండ్గా మార్చుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే ఆ కమాండ్ వెబ్సైట్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించడం వివాదానికి దారితీసింది. 2018లో అప్పటి అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ ఈ కమాండ్కు ఇండో పసిఫిక్ కమాండ్గా పేరు మార్చారు. హిందూ మహాసముద్ర ప్రాంత ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్తో పాటు ఇండో పసిఫిక్ వ్యూహానికి ప్రాధాన్యం ఇస్తున్నామనే సందేశాన్ని అప్పట్లో అమెరికా భావించింది. ఇక ఇప్పుడు ఆ పేరును తొలగించి మళ్ళీ పాత పేరైన యుఎస్ పసిఫిక్ కమాండ్ను తీసుకొచ్చింది. 2018లో ఇండో పసిఫిక్ అనే పదాన్ని పేరులో చేర్చడాన్ని భారత్ సహా అనేక దేశాలు కీలక సంకేతంగా
చూశాయి. ఇక హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంత భద్రతా అంశాలు పరస్పరం ముడిపడి ఉన్నాయనే అమెరికా ఆలోచనకు అది ప్రతీకగా భావించింది. భారత్, అమెరికా రక్షణ సహకారం పెరగడంలోనూ ఈ కమాండ్ ముఖ్య వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వనరులకు కొరత లేదని, పరస్పరం నమ్మకం లోపించడం వల్లే ప్రధాన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో భాగంగా మంగళవారం నిర్వహించిన అవుట్ రీచ్ సెషన్లో ఆయన ప్రసంగించారు. నేటి ప్రపంచంలో పరస్పర విశ్వాసమే అత్యంత విలువైన వ్యూహాత్మక ఆస్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. నూతన భాగస్వామ్యాల నిర్మాణం, అంతర్జాతీయ సంఘీభావం పునరుద్ధరణ అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ, ప్రపంచ వనరుల కొరతతో కాకుండా నమ్మకం కొరతతో సతమతమవుతుంది. ఈ విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటంపైనే మన భాగస్వామ్యాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఈ మేరకు తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక X ద్వారా పంచుకున్నారు. గ్లోబల్ సౌత్ దేశాల గలాన్ని అంతర్జాతీయ వేదికలపై వినిపించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని మోదీ పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో భాగంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీతో పాటు పలువురు ప్రపంచ నేతలతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికలపై మహిళలను ఎగతాళి చేసే లేదా కించపరిచే కంటెంట్ పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ పనితీరును సమీక్షించేందుకు ఇండోర్లో పర్యటిస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇకపై సోషల్ మీడియాలోని కామెడీ షోలు లేదా స్టాండప్ కామెడీలో మహిళలను ఎగతాళి చేస్తే తీవ్రంగా పరిగణించబడుతుంది అని అన్నారు. లింగ ప్రాతిపదికన మహిళలను లక్ష్యంగా చేసుకునే వివక్షపూరిత కంటెంట్ లేదా సమాజంలో వారి పాత్రను హేళన చేసే అంశాలను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు ామని ఆమె నొక్కి చెప్పారు. మహిళలను తక్కువ చేసి చూపించే, కించపరిచే లేదా అనుమానాలను హైలైట్ చేసే కామెడీ మీమ్స్ మరియు వీడియోలతో సహా అన్ని సోషల్ మీడియా వేదికలను మా అధికారులు నిశితంగా పరిశీలిస్తారు అని పేర్కొన్న ఆమె, దీనికి సంబంధించి శిశు నిబంధనలను కూడా రూపొందిస్తున్నట్లు చెప్పారు. గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలు, యువత మరియు సమాజంలోని అట్టడుగు వర్గాలకు మద్దతుగా అనేక పథకాలు, విధానాలు అమలు చేయబడ్డాయని దేవి పేర్కొన్నారు. बिल्कुल बहुत ही गलत है। किसी को भी अधिकार नहीं है कि इस तरह की बातें करे, और निश्चित रूप से वैसे चाहे वो कॉमेडी हो या फिर अन्य, वैसे लोगों पर कार्रवाई होनी चाहिए। हमें लगता है कि ऐसे इस तरह के संज्ञान भी लिए गए हैं, कार्रवाई भी हो रही है, तो किसी का भी यह अधिकार नहीं बनता है कि किसी के बारे में इस तरह की बातें करें ताकि समाज के अंदर एक बुरा प्रभाव पड़े, लोगों में बुरा प्रभाव पड़े। నీట్ యూజీ రీటెస్ట్ ముందు కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధంపై మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని సంస్థ చేసిన విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. నీట్ రీటెస్ట్ జూన్ 21న జరగనుంది. పరీక్షకు ముందు ప్రశ్నాపత్రాల లీకేజ్, తప్పుడు సమాచార ప్రచారాన్ని అడ్డుకునేందుకు టెలిగ్రామ్పై 24 గంటల పాటు నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ పరీక్షల సంస్థ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే ముఠాలు, పరీక్షల్లో అక్రమాలకు సహకరించే నెట్వర్క్లను అడ్డుకోవడమే ఈ చర్యల లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో జూన్ 30 వరకు టెలిగ్రామ్లో మెసేజ్ ఎడిట్ చేసే సదుపాయాన్ని కూడా నిలిపివేయాలని సంస్థను ఆదేశించారు. మరోవైపు టెలిగ్రామ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కొందరి తప్పిదాల కారణంగా కోట్లాది మంది సాధారణ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేయడం సరైన విధానం కాదని వాదిస్తుంది. సంస్థ వ్యవస్థాపకుడు CEO పావెల్ దురోవ్ స్పందిస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సాధారణ వినియోగదారులపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఇలాంటి ఆంక్షల వల్ల లీకేజీలు ఆగిపోవని, అవి మరో వేదికకు మారే అవకాశం ఎక్కువని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవిష్యత్తు పునర్నిర్మాణం అద్దాల మేడల్లో కాదని, తరగతి గదుల్లోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
విద్యార్థులపై పెట్టేది ఖర్చు కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి అని తెలిపారు. విద్య ఒక్కటే జీవితాలను సమూలంగా మార్చగలదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు కూడా భవిష్యత్తులో ప్రధాని, ముఖ్యమంత్రి, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ప్రజాప్రతినిధులు కావచ్చని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవడాన్ని ఎవరూ చిన్నతనంతో భావించవద్దని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను బుధవారం ప్రారంభించిన సీఎం అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పాఠశాల రాష్ట్రం మొత్తానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా 27,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని తెలిపారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. తరగతి గదులు, వసతి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రతి పేదవాళ్లకు విద్యను అందించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తే ఒకనాడు తరగతి గదుల్లో పిల్లలు చేరడానికి కష్టం అనుకున్న సందర్భంలో ఈనాడు 1814 మంది పిల్లలు ఈరోజు పాఠశాలల్లో చేరి, ఇవాళ పాఠశాల బయట ఖాళీలు లేవు. పిల్లలను తీసుకోవడం, అడ్మిషన్లు పూర్తి అయినాయని ప్రభుత్వ పాఠశాల ముందు బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ విద్య నేర్పుతున్న సిబ్బంది, ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క కమిట్మెంట్ని ఈరోజు ముఖ్యమంత్రిగా నేను వారిని అభినందించదలుచుకున్నా. పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, విద్య నేర్పుతున్న ఉపాధ్యాయులు ఈరోజు తెలంగాణ సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ను, ముఖ్యంగా రాజధాని అమరావతిని తమ రెండో నివాసంగా ఎంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పారిశ్రామికవేత్తలకు సాధారణంగా పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలమైన, సురక్షితమైన గమ్యస్థానమని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తమ ప్రభుత్వమే పేటెంట్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా సింగపూర్లో నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సింగపూర్తో భారత్కు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు 3 దశాబ్దాలుగా బలమైన అనుబంధం ఉంది. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ నాకు స్ఫూర్తి. రాష్ట్ర విభజన తరువాత రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. ఇప్పుడు అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధిలోనూ సింగపూర్తో కలిసి పనిచేస్తున్నాం. భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అని అన్నారు. ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వాములు కావడానికి ఇదే సువర్ణ అవకాశం అని చంద్రబాబు పారిశ్రామికవేత్తలను కోరారు. ఈ సమావేశంలో మంత్రి పి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈఓ షణ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. I visualized future is for IT. Then I promoted IT as a policy maker that has given tremendous advantage. I can say proudly, first mover advantage on technology, India took advantage. In India, as a policy maker, I took advantage. Now within 25 years time, all over the world, I can say proudly one more thing, highest per capita income earners are Indians. Among Indians, my state, my province people are the number one, around 35% of Indian origin. That is the strength of technology. Today, if you see here, I had an experience of building cities. Earlier I built one city, conventional smart city, technology first, urban infill, infrastructure, economy, automation, that has become a livable city today. In India, I built Hyderabad, it is a part of Hyderabad. Today, highest per capita income of the state and also most livable city is Hyderabad. That is how we built. Future is, my state is divided into 2 states. God has given me to build one more city. That is where I am building Amravati today. This is a Hyderabad brownfield city. Now I am building greenfield city, new branded city. In this,
future city people first. Inclusion, equity, nature, opportunity, that is livable city. This will be experiential city. That is where we are planning in a big way. If you see here, a tale of Amaravati, India's largest greenfield smart city. Details are available. Vision is Amaravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. Further, this is the city, beautiful river, dividing the city into two. And also inner ring road, outer ring road. Tomorrow we wanted to see one of the best iconic bridges. You have to come to Amaravati. That is how we are building this city. Now I am building one more city, Amaravati. God has given me opportunity again because of bifurcation. I am building a city that is livable city. That is going to be experiencing city. You wanted to experience anything, what is happening all over the world, you have to come to that city. Singapore government is working very closely. We are moving in that direction. తెలంగాణ సరిహద్దు గ్రామాలను భయపెడుతున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు సమస్యపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సమర్పించిన వినతి పత్రంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూలంగా స్పందిస్తూ రాతపూర్వక హామీ ఇచ్చింది. ఈ లేఖకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం కారణంగా తెలంగాణ పరిధిలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను 2 విధాలుగా ఆదుకుంటామని అథారిటీ స్పష్టం చేసింది. ఒకటి, తగిన ఇంజనీరింగ్ పనుల ద్వారా ఆయా గ్రామాలకు ముప్పు లేకుండా రక్షించడం. 2, అది సాధ్యం కాకపోతే పునర్నిర్మాణ చట్టం కింద ఆ భూములను సేకరించి రైతులకు పక్కా నష్టపరిహారం అందించడం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముంపు ఆందోళనలను అధికారికంగా గుర్తించి రక్షణకు హామీ ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. అయితే ఈ హామీలు కేవలం ఆఫీస్ ఫైళ్లకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో సకాలంలో అమలు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రజల భద్రత, రైతుల ఉపాధి విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. కేంద్రం, పీపీఏ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కలిసి సమన్వయంతో వ్యవహరించి ప్రభావితమయ్యే ప్రతి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. అమరావతి హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి వైసీపీ నేత అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మహిళా సంఘాలు, తెలుగు మహిళా నేతలు, అధికార కూటమి నాయకులు అమర్నాథ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల కట్టు, బొట్టు, వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక హోంమంత్రిని మాత్రమే కాకుండా యావత్ మహిళా జాతిని అవమానించినట్టేనని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ కూడా అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండించారు. ఒక దళిత మహిళను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం వైసీపీ విషపూరిత రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇదే అంశంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను అమర్నాథ్ వెంటనే వెనక్కు తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాజకీయ ముసుగులో మహిళలను కించపరిచేలా మాట్లాడే వారి గురించి తాను ఖచ్చితంగా మాట్లాడతానని హెచ్చరించారు. మహిళలపై వ్యాఖ్యలు చేసేవారు తమ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ మహిళలను అవమానించేలా మాట్లాడుతున్న వైసీపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అమర్నాథ్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళా నాయకులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. స్థానిక హనుమకొండ నగర్కు చెందిన 15 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు తీవ్రమైన నరాల సమస్యతో బాధపడుతున్నాడు. దురదృష్టవశాత్తు వయసు 15 ఏళ్లైనా ఆ వ్యాధి కారణంగా కేవలం 2-3 ఏళ్ల పిల్లాడిలాగానే కనిపిస్తాడు. పైగా కాళ్ళు కూడా పనిచేయవు. జీవితంలో పోరాడుతున్న ఆ చిన్నారికి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన సినిమా డైలాగ్ను ఆయన ముందే చెప్పాలనేది ఒక్క చివరి కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా ఆ బాలుడి ఇంటికి వెళ్లి
వెళ్లి పరామర్శించారు. నిరంజన్ను ప్రేమగా పలకరించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భావోద్వేగ భేటీ ముగిసిన తరువాత పవన్ కళ్యాణ్ హనుమకొండలో ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానిక రిసార్ట్స్ లో జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అక్కడే లంచ్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం తిరిగి విజయవాడకు పయనమవుతారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు హనుమకొండలో పోటెత్తారు. పిలవండి గట్టిగా పిలవండి గట్టిగా పిలువ. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నియోజకవర్గాలకు ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కూటమి ప్రభుత్వం తన అధికార బలాన్ని దుర్వినియోగం చేస్తూ వైసీపీకి అనుకూలంగా ఉండే ఓట్లను ఏదో ఒక రకంగా తొలగించేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే 4 వారాలు అత్యంత కీలకమని స్పష్టం చేసిన వైఎస్ జగన్ ఓట్ల సవరణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరుపై నియోజకవర్గాల వారీగా ప్రతిరోజు సమీక్షలు నిర్వహించాలని వైఎస్ జగన్ సూచించారు. ఎక్కడైనా అక్రమాలు లేదా తప్పులు జరుగుతున్నాయని గమనిస్తే వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. స్థానిక అధికారులు స్థాయిలోనే సమస్య పరిష్కారం కాకపోతే ఆ విషయాన్ని వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఓట్ల సవరణ ప్రక్రియలో ఒక్కసారిగా ఓట్లు తొలగించబడితే దాన్ని మళ్లీ ఓటరు జాబితాలో చేర్పించడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. ఈ విషయాన్ని ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త తీవ్రంగా పరిగణించాలి అని వైఎస్ జగన్ ఆదేశించారు. గ్రూప్ స్టేజ్ ఆరంభ మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా అల్జీరియాపై 3-0 తేడాతో ఆధిపత్య విజయాన్ని సాధించడంలో లియోనెల్ మెస్సీ కీలక పాత్ర పోషించాడు. తద్వారా టోర్నమెంట్ కెరీర్ స్కోరింగ్ జాబితాలో అగ్రస్థానాన్ని ఇంటర్ మయామి సహచరుడు రెడ్రిగో డి పాల్ అందించిన చక్కటి పాస్తో మెస్సీ తన మొదటి గోల్ను మ్యాచ్ ప్రారంభమైన నిమిషాల్లోనే సాధించాడు. రెండవ గోల్ను రెండవ అర్ధభాగ ప్రారంభంలో మరియు సబ్స్టిట్యూట్ చేయడానికి కొద్ది క్షణాల ముందు మూడవ గోల్ను సాధించాడు. అర్జెంటీనాకు భారీగా మద్దతునిస్తున్న ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్తో అతనికి ఘన స్వాగతం పలికారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజున మెస్సీ అర్జెంటీనా తరపున సెర్బియా మాంటెనెగ్రోతో జరిగిన మ్యాచ్లో తన ప్రపంచ కప్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో కూడా అతను గోల్ చేశాడు. ఈ గోల్స్తో అతని కెరీర్లో మొత్తం గోల్స్ సంఖ్య 16కు చేరింది. దీంతో అతను జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోజ్తో కెరీర్ రికార్డును సమం చేశాడు. గత ప్రపంచ కప్తో పోలిస్తే అర్జెంటీనా మెరుగైన ఆరంభాన్ని పొందడానికి కూడా ఈ గోల్స్ దోహదపడ్డాయి. 4 సంవత్సరాల క్రితం ఖతార్లో అర్జెంటీనా తమ ఆరంభ మ్యాచ్లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత పుంజుకొని తమ 3వ ప్రపంచ టైటిల్ను గెలుచుకుంది. హార్డ్ల్యాండ్ ఇంకా అద్భుతమైన రాత్రి ప్రేక్షకుల మధ్య తన సాధారణంగా ఎరుపు పసుపు ఫుట్బాల్ యూనిఫామ్కు బదులుగా నీలిరంగు స్వెట్ సూట్ మరియు తెల్ల చొక్కా ధరించిన చీఫ్స్ క్వార్టర్ బ్యాక్ పాట్రిక్ మహోమ్స్ మరియు అతని భార్య బ్రిటనీ కూడా ఉన్నారు. టెక్సాస్లోని ఆర్లింగ్టన్ అర్జెంటీనా సోమవారం ఆస్ట్రియాతో మరియు జూన్ 27న జోర్డాన్తో ఆడి వరుసగా 2వ ప్రపంచ కప్ టైటిల్ సాధించిన తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. అల్జీరియా సోమవారం కాలిఫోర్నియాలోని శాంటా క్లారన్లో జోర్డాన్తో ఆడి ఆ తర్వాత జూన్ 27న కాన్సాస్ సిటీలో జరిగే గ్రూప్ జై ఫైనల్లో ఆస్ట్రియాతో తలపడనుంది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. హర్రర్, కామెడీ, క్రైమ్, లేడీ ఓరియంటెడ్ ఇలా ఏ జోనర్ అయినా తన మార్క్ నటనతో మెప్పిస్తూ దశాబ్దాలుగా అగ్రశ్రేణి హీరోయిన్గా రాణిస్తుంది. అయితే ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో జరిగిన కీలక మార్పులు, ముఖ్యంగా దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో విజయ్తో త్రిష రిలేషన్ గురించిన రూమర్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ పొలిటికల్ పర్సనల్ బజ్ వల్ల తమిళనాడు మార్కెట్లో త్రిష కేజ్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది. ఇప్పుడు ఇదే క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ఏకంగా 12 ఏళ్లుగా ల్యాబ్కే పరిమితమైన త్రిష పాత సినిమాను థియేటర్లలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్రిష, అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో నిర్మల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ శతురంగ వెట్టై 2ను
నిజానికి ఈ సినిమా షూటింగ్ 2014లోనే పూర్తయింది. కానీ ఆ సమయంలోనే నిర్మాతలకు ఎదురైన తీవ్ర ఆర్థిక సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ రిలీజ్ కాకుండా అటకెక్కింది. ఇన్నేళ్ల పాటు ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత తమిళనాడులో త్రిషకు ఉన్న విపరీతమైన క్రేజ్, పొలిటికల్ కనెక్టివిటీ నేపథ్యంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ను థియేటర్లలోకి వదిలితే ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ రాబట్టవచ్చని చిత్ర బృందం గట్టిగా అంచనా వేస్తుంది. అందుకే 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత చతురంగ వెట్టాయి 2ను రిలీజ్ చేసేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దేశీయ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధాన నగరాల్లో 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 160, 22 క్యారెట్ల బంగారంపై 150, 18 క్యారెట్లపై 120 చొప్పున ధరలు తగ్గగా నేడు అన్ని విభాగాల్లో 10 గ్రాముల బంగారంపై 10 మేర స్వల్పంగా తగ్గుదల నమోదైంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,51,360గా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల పసిడి ధర 1,38,740 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర 1,13,520 వద్ద ట్రేడ్ అవుతుంది. మంగళవారంతో పోలిస్తే ఈ ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో స్థానిక పన్నులను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా తగ్గుదల ధోరణి కనిపిస్తుంది. పసిడి బాటలోని వెండి ధరల్లో కూడా పరిమితమైన కదలికలు నమోదయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇలా ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, ముంబై, ఢిల్లీలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,50,360 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర 1,38,740 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర 1,13,520 వద్ద ట్రేడ్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భారత్పై అమెరికా వ్యూహం మారుతుందా? కమాండ్ పేరు మార్పుతో చర్చ. వనరుల కొరత లేదు, నమ్మకం లోపమే అసలు సమస్య. G7లో ప్రధాని మోదీ. హాస్యంలో మహిళలను ఎగతాళి చేయడం చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చు. కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి. నీట్ రీటెస్ట్, టెలిగ్రామ్పై నిషేధం, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ. విద్యతోనే జీవితాల్లో మార్పు, ప్రభుత్వ పాఠశాలలను చిన్న చూపు చూడొద్దు, రేవంత్ రెడ్డి. అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి, సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు. పోలవరం వంపుపై కేంద్ర కీలక లేఖ, కాగితాలపై కాదు క్షేత్రస్థాయిలో చూపించాలన్న హరీష్ రావు. హోంమంత్రి అనితపై వ్యాఖ్యలు, అమర్నాథ్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. తెలంగాణలోని హనుమకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉండండి, పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు.
మెస్సీ తన మొదటి ప్రపంచ కప్ హ్యాట్రిక్ ను సాధించాడు. పన్నెండేళ్లుగా ల్యాబ్కే పరిమితమైన దృశ్య సినిమా ఇప్పుడు విడుదలకు రెడీ. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇదే. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.